ఈ రోజున అక్వా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎంత సేవ చేద్దామని ముందుకు వచ్చినా, ఎంత రాయితీ కల్పిద్దామని ముందుకు వచ్చినా మధ్యలో సైంధవుల్లాగా ఈ విద్యుత్ వాళ్ళు ఉండి వాళ్ళ ఆదాయాన్ని చూపించలేక రైతుల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేసి అదే ఆదాయం చూపిస్తున్నారు. వాళ్ళు సక్రమంగా నడుచుకుని సక్రమంగా ఉద్యోగాలు చేయకుండా అక్రమంగా ఈ తెలివి తక్కువ రైతుల్ని అక్రమంగా కరెంటును లో వోల్టేజ్ ఇచ్చి దాని వల్ల యాంప్స్ పెరిగి తర్వాత బిల్లు పెరిగిందని చెప్పి ఏసీడీలు తీసుకొచ్చి కడతావా చస్తావంటూ కూర్చున్నారు. ఇది చాలా దారుణం. విద్యుత్ వర్గాల చాలా దారుణంగా ప్రవర్తిస్తూ రైతులు నటిస్తారు. నాసి రకమైన విద్యుత్ సప్లై చేస్తూ మోటార్లు కాలిపోవడానికి లో వోల్టేజ్ వస్తాయి. మనం పెట్టుకున్న విద్యుత్ అంతా సక్రంగా వాడుకోకుండా సగం విద్యుత్ వాడుకున్నా కానీ మనం పెట్టుకున్న దానికంటే ఎక్కువ వాడుకున్నట్టు చూపించు దాన్ని ఏసీడీ రూపంలో వసూలు చేస్తారు. ఇవి రైతులకు చాలా మంది తెలియదు. ఈ మధ్య డిపార్ట్మెంట్ గారిని కూడా అడిగాము. 440 ఓట్స్ ఇవ్వాల్సిన రైతుకి 380, 390 ఇస్తున్నారు. ఇది ఫీల్డ్ లో రుజువైంది. అంటే 380, 390 ఓట్స్ ఇచ్చారంటే యాంప్స్ పెరిగిపోద్ది అంటే మనం 10 HP వాడుకున్నప్పుడు అది 20 HP వాడుకున్నట్టు చూపిస్తుంది. అంటే ఆ 10 యాంప్స్ వాళ్ళ వల్ల యాంప్స్ పెరిగిపోతే అది మనం ఎక్కువ విద్యుత్ వాడుకున్నామని ఏసీడీ రూపంలో లక్షల బిల్లు తీసుకొస్తారు. ఈవేళ ట్రాన్స్ఫార్మర్లు కట్టమంటున్నారు. కానీ యాక్చువల్ గా 60 HP మనం పెట్టుకుని వాడుకున్నప్పుడు అది 120 చూపిస్తుంది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే కాయగూరలు అమ్మేవాడిని మనం పట్టుకోవచ్చు, లేదా చేపలు అమ్మేవాడిని తోకం దగ్గర మనం పట్టుకోవచ్చు. కానీ ఈ విద్యుత్ వాళ్ళని ఈ దోపిడీని ఏ రకంగా పట్టుకోవాలన్నది మన రైతులు నాలెడ్జ్ లేక రైతులు సర్వనాశనం అయిపోతారు. వెంటనే గవర్నమెంట్ వారు కల్పించుకొని ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు. మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా శాఖ మార్చులైన అచ్చెన్నాయుడు గారికి కోనసీమ ఆక్వా రైతుల తరపున విన్నవించుకునేది ఏంటంటే, ప్రస్తుతం ఆక్వా పరిశ్రమ ఇంటి లీటర్ మీద ఉంది అని ఇది అతిశయోక్తి కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం హరిత విప్లవం అని చెప్పేసి ఒక అడిగి ఎదరకేసి విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచే ఉద్దేశంతో కస్టమ్స్ అనేటువంటి ప్రతి డ్యూటీని కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ డ్యూటీని ప్రతిదీ కూడా ఈ ముడిసరికి మీద తగ్గించినప్పటికీ కూడా ఈ ఫీడ్ కంపెనీ వాళ్ళు ఏ విధంగా కూడా రూపాయి కూడా తగ్గించలేదు. అలాగే ఇది వరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సోయా 87 రూపాయలు అయ్యిందని చెప్పేసి సోయా బేస్ లో 15 రూపాయలు పెంచడం జరిగింది. ఇవాళ సోయా 26 రూపాయలు 30 రూపాయలకు వచ్చినప్పటికీ కూడా అదే రేటు కొనసాగించడం ఇది దారుణం అని చెప్పేసి అంటాం. కనీసం ఇప్పటికైనా సరే ఫీడ్ కంపెనీల మీద ఏపీ సెడా అని ఒక వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ అజమాయిషీలో పెట్టాలని చెప్పి రైతులకి నాణ్యమైన ఫీడ్ ఇప్పించాలని చెప్పి కోరుతున్నాం. తర్వాత ఏంటంటే సీడ్ కంపెనీలు నాణ్యమైన సీడ్ కావాలని మాత్రం కోరుతున్నాం. నాణ్యమైన సీడ్ ఇవ్వకపోవడం వల్ల ఏదైతే రైతుకి ఆర్జనో అదే సీడ్ క్వాలిటీ లేకపోవడం వల్ల రైతు నానా కష్టాలు పడుతున్నాడు. నాణ్యమైన సీడ్ ఇప్పించమని మాత్రం కోరుతున్నాం. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారిని, సీఎం గారిని కోరేది ఏంటంటే, దయించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్వా పరిశ్రమ చాలా ఇంటి లీటర్ మీద ఉంది కాబట్టి ప్రస్తుతానికి కరెంటు వాళ్ళు మా మీద మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్ పేరిట ఏసీడీ అని, ఫేస్ టక్ అని, తర్వాత ఎస్పీఎల్ చార్జెస్ అని నానా రకాలుగా వడ్డించి రైతులు నానా ఇబ్బందులు గురితెత్తు స్పెషల్ డ్రైవ్ చేసి మీరు డబ్బు కడతారా, లైన్ ఆపమంటారా అని చెప్పేసి రైతులను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క ఎలక్ట్రిఫికేషన్ యొక్క సిస్టాన్ని కొన్నాళ్ళు వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని కోరటం అవుతుంది. తర్వాత ఏంటంటే, ఇదే పరిస్థితి కొనసాగితే మొన్న మార్చి నెలలో ఫిబ్రవరి నెలలో 16, 17, 18 రోజుల్లో ఎన్క్లేవ్ అని లాడ్జ్లో ఒక హోటల్లో పెట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హరిత విప్లవాన్ని మనకి విదేశీ భారతదేశాన్ని పెంచే దృక్పథంతో 4 లక్షల ఎకరాలు ఇప్పుడు ఆక్వాలో ఉంది కాబట్టి 4 లక్షలని 10 లక్షలు తీసుకెళ్తామని చెప్పేసి ఆ రోజు మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే 4 లక్షలు 10 లక్షలకి వెళ్ళటం కాదు, ఈ 4 లక్షలు లక్షకు పడిపోవడానికి కూడా రైతులు సంసిద్ధంగా ఉన్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో రైతులు దీనికి క్రాప్ హాలిడే ప్రకటించడం తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ రైతులంతా కూడా రోడ్డు ఎక్కవలసి వచ్చిందంటే, ఇప్పుడు కరెంట్ సమస్య గురించి సత్యనారాయణ గారు చెప్పారు. అలాగే ఈ రోజు ఫీడ్ సమస్య ఉంది. ఫీడ్ ఇది వరకు 20% పెరిగితే వాళ్ళు ఇమీడియట్లీ 20% మేత రేటు పెంచడం జరిగింది. ఈవేళ ఫీడ్ లో కలిపే రా మెటీరియల్ అంతా కూడా
40% తగ్గినా సరే వాళ్ళు రేటు తగ్గించడానికి ఎదురు రావట్లేదు. కానీ రెయ్యి రేటు వచ్చినప్పటికీ ఏ కౌంట్ ఈ రోజు పట్టుబడికి వస్తుందో చూసి వాళ్ళంతా అసోసియేషన్ అయ్యి వెంటనే రెయ్యి రేట్ అయితే తగ్గించడం జరుగుతుంది. కానీ ఈవేళ వాళ్ళే ఎక్స్పోర్టర్ వాడే ఫీడ్ కంపెనీ వాళ్ళే. అదే రకంగా ఈవేళ ఫీడ్ రేట్ తగ్గిందంటే ఇమీడియట్లీ ఈవేళ ఫీడ్ తగ్గించాలని అడిగితే, అలాగే మా భూషణ్ గారు మన విజయవాడలో అడిగితే ఈవేళ తగ్గింది రేపు పెరిగితే ఏంటని ఫీడ్ రేట్ మటుకు తగ్గించట్లేదు. అది ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈవేళ ఫీడ్ రేట్ వచ్చి కేజీ వచ్చి 110-120 రూపాయలకి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. కానీ ఈవేళ ఫీడ్ రా మెటీరియల్ చూస్తే 50-60 రూపాయలకి వాళ్ళు సప్లై చేయొచ్చు. కనీసం పోయినది మాకు ఒక 70-75 రూపాయలకి ఫీడ్ ఇస్తే వాళ్ళు రైతులందరూ కూడా ఉత్సాహంగా ఎదురుకెళ్ళడానికి జరుగుతుంది. ఈవేళ నిజంగా కూడా పబ్లిక్ అంతా అనుకుంటారు ఈవేళ మీరు ధర్నా చేసుకుంటా ఎదురుకొచ్చాం, మీ కోరల్లోని తెల్ల సత్తలు వేసుకొచ్చామని అనుకుంటారు. కానీ మా వెనకాలన్న బొక్కలు ఎవరికీ తెలియవు. ఎందుకంటే రైతు వల్ల ఒక కార్మికుడే కాకుండా ఈవేళ ప్రతి బ్యాంకు కూడా ఈవేళ ఎక్కువ రైతు కట్టి వడ్డీతోటే బ్యాంక్ ఎంప్లాయీస్ బతుకుతున్నారు. అది ఎవరికీ తెలియదు మాకు ఈవేళ. ఎందుకంటే తెల్లారు లేగితే అన్ని కష్టాలు రైతుకుండి ఈవేళ బయటికి తెల్ల చొక్కా వేసుకుని కోరేసుకుని రాకపోతే మాకు అప్పు పుట్టదని ఈవేళ రైతు బయటకు అలాగా కనపడుతున్నాడు తప్పించి ఈవేళ రైతు నిజంగా కూడా బయట పడితే బతికే పరిస్థితి రైతుకు లేదు. ఈ రైతుని ఈవేళ గవర్నమెంట్ ఎంతైనా ఆదుకుందామని ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు అనుకున్నా సరే ఈ కింద వర్గం కానీ ఎవరు కూడా మా సమస్యలు తీర్చే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి ఈవేళ ఈ స్పందన బట్టి ఈ రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటూ